మా ఊళ్ళో మొత్తం 200 ఇళ్లున్నాయి. ఈ 200 ఇళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్. మా ఊళ్ళో ఎవరికైనా సరే 15 ఏళ్లు దాటాయంటే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడం అనేది మా ఊరి అలవాటు. మృత్యుదేవత అని చెప్పబడే యమధర్మరాజు ఎదుట అనుమతి తీసుకునే మేము ఏ పని చెయ్యాలనుకున్నా చేస్తాం. నా శిరస్సు పై నుండి ఒక భయంకరమైన కాంతి పైకి వెళ్ళి ఆ కాంతి యమలో ఈవిడ మా అమ్మ. ఈవిడ పేరు యమరాజమ్మ. ఎవరిని పనిలోకి పంపాలి అని యమధర్మరాజు అనుమతి కోరుతోంది. సిన్సియర్గా ఆరాధించండి, పరవశించండి, పరవశించండి. యమా, నీతో ఇద్దరిని తీసుకెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తావు? పురుషోత్తం, నరసింహం. మాకు కొన్ని విచిత్రమైన ఆచారాలున్నాయి. మేము మా వృత్తి కోసం బయలుదేరే ముందు మా భార్యల మెడలో ఉన్న తాళిని తీసి మా మెడలో వేసుకుంటాం. మేము పని కోసం వెళ్ళిన చోట ఎలాంటి సమస్యలు రాకూడదు, మమ్మల్ని నమ్ముకుని మా కుటుంబం ఉంది, మా ఊరి జనం ఉన్నారనే విషయాలు ఎప్పుడు గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తాం. మేము వృత్తి అని పని అని చెప్తున్నది దొంగతనం. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగనివ్వకుండా, రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా నిజాయితీగా కష్టపడి దొంగలించాలనేదే మా వృత్తి ధర్మం. మా కులదైవం యమధర్మరాజు. ఓం యమాయ నమః. మేము సాధారణంగా పొరుగురులో దొంగతనానికి వెళ్ళినా ప్రతిరోజు ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతామన్న విషయం పురుషోత్తం నరసింహం వారి భార్యల మెడలోని తాళిని వేసుకున్నప్పుడు నేను ఓ విగ్రహానికి తగిలించిన తాళిని ఎందుకు వేసుకున్నానన్నది ఈ ఊరికి మాత్రమే తెలిసిన ఓ రహస్యం. ఏంటి అన్నా? అన్నా, మన ఆచారం ప్రకారం ఆడపిల్లల విషయంలో దూరంగా ఉండాలని. అది పిల్ల కాదు, నా పెళ్ళాం. అభయలక్ష్మి.
నీ పేరేంటి? మాయా. మీ దేవురు? బందరు. ఎక్కడ ఉంటున్నావు? హాస్టల్లో. నైట్ షార్ప్గా 9 గంటలకి ఈ నంబర్కి ఫోన్ చేయి, లేదంటే రేపు కూడా వచ్చి నేను ఇలాగే చూస్తాను. ఓకే? సరే. 9 o'clock. నువ్వే కనుక నిజంగా మగాడివైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మీరి నాకు తెలియకుండా నా బిడ్డను ఎత్తుకురారా. ఈ విషయం గనక వాళ్ళమ్మ నాగరానికి తెలిసిందంటే మనం ఏం చేసినా ఆ పిల్లని ఎత్తుకుపోలేం. టైం ఎంత? సౌమ్య, టైం 8:50 అయిందే. అవును, అయితే ఏంటి ఇప్పుడు? వాడు నన్ను 9 o'clock షార్ప్గా ఫోన్ చేయమని చెప్పాడుగా. ఎవరు? పొద్దున ఇలా చూసి నన్ను భయపెట్టాడే మన సీనియర్, వాడే. సరే ఫోన్ చెయ్యి. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ నోట్ చేసుకుని మళ్ళీ టార్చర్ పెడతాడు. ఇప్పుడేం చేద్దామంటావు? దగ్గరలో ఆంటీ కొట్లో ల్యాండ్ లైన్ ఉంది, అందులోంచి చేద్దాం. కాస్త జరుగు. టైం 9 అయింది, వెళ్ళి నిద్రపో. సౌమ్య, స్ట్రైట్గా ఆఫీస్ రూమ్కి వెళ్ళి రిజిస్టర్ బుక్ తీసి అభయ లక్ష్మి ఏ రూమ్లో ఉంటుందో చూడండి. ఆ రూమ్కి వెళ్ళి ఆ అమ్మాయిని చప్పుడు కాకుండా ఎత్తుకొచ్చేయండి. ఎలా ఎత్తుకొస్తారు? చప్పుడు కాకుండా. మన ఆచారం ప్రకారం మేము ముందు గేట్లో పిల్లని ఎత్తుకొస్తాం, మీరు వెనక గేట్లో వెయిట్ చేస్తారు, అంతేగా? పోండి. రే అన్నా, అన్నా, అది నా పెళ్ళం, పైన చేయి పడకుండా చూసుకోండి. సరే అన్నా. అన్నా. చిటికెని వేలు కూడా పడకుండా తీసుకొస్తాం. చిటికిన వేలు కూడా పడకుండా ఎలా ఎత్తుకొస్తారా? మంచంతో సహా ఎత్తుకొచ్చేస్తాం. అన్ని తీసుకెళ్ళి హలో అమ్మా, నేను వాష్రూమ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే? ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. చెప్తున్నాను కదా. అంటే టాయిలెట్లో ఉన్నానని చెప్తే జాగ్రత్తగా ఉండమని చెప్తారేంటి? ఏ మాయా, దాంతో టాయిలెట్ లో నువ్వేం చేస్తున్నావు? నేను తర్వాత చేస్తానమ్మా, బాయ్. సారీ. చేతి ఏ వెళ్ళవే. నువ్వు వెళ్ళు. ఏంటి మాయా, తిన్నాక దమ్మేద్దామని వచ్చావా? కాదు. కాదా? కాదు. ఇట్రా, ఊదు ఊదు. అలవాట్లేదా? ఇక్కడేమనే? మీకే ఫోన్ చేద్దామని వచ్చాను. చేతిలో మొబైల్ ఫోన్ ఉందిగా, మరి కాల్ చేసి ఉండొచ్చుగా. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ తెలిసిపోద్దని బయటికి వచ్చి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తావు. ఎలా ఉంది ప్లాన్? ఆ విషయం మీకెలా తెలుసు? జ్యోతిష్యం అడిగా. అవునా? ఫూల్, ఏం చెప్పినా నమ్మేస్తావా?